సీనియర్ ఇంక్రిమెంట్ లో మెడికల్ లీవ్స్ గుడ్ మార్నింగ్ లీడర్స్ సోదరులారా. ఈరోజు పీజీసీ సమ్మె 3వ రోజు. ఆల్ ఇండియాలో 80% పైన నడుస్తూ ఉంది. మళ్ళీ తెలంగాణ సర్కిల్లో 86%, మన ఖమ్మం డివిజన్ వచ్చి 88% ముందుంచారు. మీ అందరికీ మన ఈ బెల్ట్లో కొమ్మనపల్లి, కారపల్లి, గార్ల, బయ్యారం, ఏనుకూరు, సెంటు నుంచి పెద్దగా పట్టించుకోదు. అదే ఒక 1 మంత్ లోపున్న జాయిన్ అయినట్టుగా తెలిసింది సమాచారం. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవద్దు. ఇట్లాగే 100% సమ్మె చేయాలని ఇప్పుడు మన జయరాజు గారు సర్కిల్ సెక్రటరీ గారు చెప్పిన విధంగా ఆల్ ఇండియాలో 100% సమ్మె సక్సెస్ అయితేనే మన డిమాండ్స్ అన్నీ మనకు నెరవేరుతాయి. సమ్మె వీగిపోయింది అనుకోండి, డిమాండ్స్ రావు. మరి మనం కమలేష్ చంద్ర 2018 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తేనే మనకు వచ్చిన పెయిడ్ లీవ్స్ కానీ, మెడికల్ కానీ, ప్రెగ్నెన్సీ లీవ్ కానీ, లేడీస్కి ట్రాన్స్ఫర్ రూల్ 3 ట్రాన్స్ఫర్లు కానీ ఇవి ఉన్నాయి. ఇప్పుడు రూల్ 3 ట్రాన్స్ఫర్లో లేడీస్కి 3 సార్లు, జెంట్స్కు 2 సార్లునే ఉంది. మరి 2 సార్లు పెట్టుకునే జెంట్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. అందులో ఉదాహరణకి మన అశోక్ ఉన్నాడు పోచారం, నా బీఓలో పోచారం. మరి అదే అసలు ఈ 1-2 సార్లు అనేది ఎందుకు? అతను రిటైర్ అయ్యే వరకు ఎన్నిసార్లు పెట్టుకునే విధంగా మనం కొట్లాడాలి. అది క్లాస్ 3 క్లాస్ 4 వాళ్ళకు ఉంది కదా. మరి మీరందరూ మాకు 100% సహకారం చేస్తే మేము సమ్మెను సక్సెస్గా మీతో పాటు సక్సెస్ చేయించి మనం అలాంటి సమస్యల్ని నెరవేర్చుకోవచ్చు. మీరు వాట్సాప్లో వచ్చే అధికారుల యొక్క మెసేజ్లకు, ఫోన్ కాల్లకు ఇబ్బంది పడి భయపడి మీరు సమ్మె వదిలి డ్యూటీలో జాయిన్ కావద్దని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తే ఏ వాట్సాప్ చూసినా అధికారుల మెసేజ్కి బాగా రెస్పాండ్ అయ్యి 10 మెసేజ్లు మీరు రెస్పాండ్ మాకు పెడతా ఉన్నారు. అసలు సెల్ మేము మాట్లాడే విధానంగా లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మేము పెట్టే మెసేజ్కి రెస్పాండ్ అవ్వండి. అధికారులు ఉన్న గ్రూప్లో మీరు లెఫ్ట్ అవ్వండి. వారికి రిప్లై ఇవ్వద్దు. వారు ఏమన్నా మీకు రిజిస్టర్ పోస్ట్ అయితే మీరు సంతకం పెట్టద్దు. వారు ఇచ్చిన నోటీసు మీరు తీసుకోవద్దు. మీకు ఏమైనా తీసుకోవాలనిపించినట్టు మమ్మల్ని అడగండి. మీకు యూనియన్గా అండగా ఉంటుంది. యూనియన్గా ఉంటేనే, కలిసి కట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఇండివిజువల్గా పోరాటం చేసి ఎవరికి వాళ్ళైతే మిమ్మల్ని అధికారులు మీ నెత్తి మీద శివతాండం చేస్తారు. గుర్తు పెట్టుకోండి. అధికారులు ఎప్పటికీ ఏం చేస్తారు? ఎప్పుడైనా డ్యూటీలో జాయిన్ చేయాలని చూస్తారు తప్ప సమ్మె చేయని ఎవరు ప్రోత్సహించరు. కాబట్టి అది గమనించి అధికారుల మెసేజ్కి రెస్పాండ్ కాకుండా యూనియన్ ఇచ్చే మెసేజ్కి రెస్పాండ్ అవుతూ ఇంకా ఎన్ని రోజులు జరిగినా మీరు సమ్మె సక్సెస్ అయ్యే విధంగా చేస్తారని, మీరు మా అందరికీ కోఆపరేట్ చేస్తారని, యూనియన్ మీకు అండగా ముందు ఉంటుందని నేను మనవి చేస్తూ నేను విరమించుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 4-5 ఎస్ఓలు కవర్ చేయాల్సింది ఉంది. ఎక్కడా అరగంట ఆగే పొజిషన్ అయితే లేదు. ఏమన్నా లేట్ అయినా కొద్దిగా మన్నించాలని సోదరులను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డిమాండ్ ఏంటంటే మొట్టమొదటిగా 8 గంటల డ్యూటీ, 8 గంటలు మనకి పని కల్పించాలన్నది మొదటి డిమాండ్. అంటే మనం అనేది ఏంటంటే 8 గంటల పని మనం ఎందుకంటా ఉన్నాం అంటే, మనం ఆసరా పెన్షన్లో పేమెంట్ చేస్తూ ఉన్నాం, ఎంఎన్ఆర్ఈజీ పేమెంట్ చేస్తూ ఉన్నాం, మరి టాటా ఏజీ అని, ఐపీఎస్ అని పేమెంట్ చేస్తూ ఉన్నాం. వాటిని నామినల్ ఇన్సెంటివ్ పద్ధతిలో మనకి ఇన్సెంటివ్ ఇచ్చేసి వాటన్నిటిని పనిచేపిస్తూ ఉన్నారు. దరిదాపు అవే 2-3 గంటలు పడతా ఉన్నాయి మనకి. మరి వాటన్నిటిని లెక్కలో తీసుకొని ఇన్సెంటివ్ రద్దుపరిచి మనకి మరి మన వర్కింగ్ అవర్స్లో కలిపి 8 గంటలు డ్యూటీ చేయాలని మనం డిమాండ్గా చేస్తూ ఉన్నాం. మనకి ఏదైతే కమలేష్ చంద్ర గారు మన వెయిటేజ్ 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాల సర్వీస్ వాళ్ళకి 2 ఇంక్రిమెంట్ కలపమన్నారు. మరి 2 అంటే 3 రోజులు 6 ఇంక్రిమెంట్లు 36 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళకి 18% మన బేసిక్లో కలపాల్సి ఉంది. కానీ అది కలవటం లేదు. మెడికల్ సౌకర్యం కల్పించమన్నారు, ఆ సౌకర్యం లేదు. గ్రాట్యుటీ 5 లక్షలు చేయమని చెప్పారు, కానీ 1,50,000 మాత్రమే ఇస్తున్నారు. సవరెన్స్ 5 లక్షలు చేయమని చెప్పారు, కానీ 1,50,000 మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇలా పోతే మొత్తం 7 డిమాండ్లు. మనకి ఏదైతే పెయిడ్ లీవ్ ఉన్నాయో సంవత్సరానికి 20 వాటిని దాచుకొని మనం రిటైర్మెంట్ అయ్యే సందర్భంలో మన నెల శాలరీ ఎంత అవుతుందో ఇంటూ 180 రోజులు అంటే 6 నెలలు మనకి సిఫారసు చేసి ఉన్నారు కమలేష్ చంద్ర కమిటీకి. కానీ ఆ సిఫారసులు కూడా అమలు చేయలేదు. మొత్తం ఇలా కలుపుకుంటే 7 డిమాండ్లు. మనం చేసే ప్రతి పని కూడా మన పని భారంలో కలిపి 8 గంటలు చేసి సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది గొంతెమ్మ కోరికలు కావు. మన పే కమిటీ మన మీద ఏదైతే మన రివ్యూ చేయాలని పే కమిటీ చేశారో ఆ పే కమిటీ సిఫారసులు మాత్రమే.
5 సంవత్సరాలు దాటినప్పటికీ వాటిని ఈ రోజు వరకు అమలు పరచలేదు. కాబట్టి మనం చేయాల్సిన ప్రాథమిక అన్ని ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది. నానా రకాల గ్యాస్ స్టేషన్ ప్రోగ్రాం చేసినాం. ముందు డివిజనల్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం, తర్వాత సర్కిల్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం, ఢిల్లీలో ధర్నా చేసినాం, నిరవధిక అంగర పోస్ట్ చేసినాం, తర్వాత 1 డే స్ట్రైక్ చేసినాం. ఈ డిసెంబర్ 12వ తారీఖు నుంచి గత్యంతరమైన పరిస్థితుల్లో మనం నిరవధిక సమ్మెలోకి దిగినాం. ఈ రోజు 3వ రోజుకు చేరుకుంది మన నిరవధిక సమ్మె. చాలా సక్సెస్ఫుల్ గా దేశవ్యాప్తంగా 90% పైన నడుస్తూ ఉంది. అలానే తెలంగాణ సర్కిల్లో కూడా మరి 80% పైన సమ్మె నడుస్తూ ఉంది. కాబట్టి ఈ సమ్మెను ఇలానే మన సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము దీన్ని చేస్తామని, మరి ఏదైతే ప్రజల మద్దతు కూడా మేము మీ ద్వారా మేము వారిని అభ్యర్థిస్తా ఉన్నాం. మీ మద్దతు కూడా మాకు ఇచ్చి మేము బ్లడ్ చేయాలని, మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు మేమందరం ఏకతాటి మీద సమ్మె చేస్తామని మనం చేస్తే అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హోదా కల్పించాలి, సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలి, 8 గంటల పని కల్పించాలి, 8 గంటల పని కల్పించాలి.